ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తరలి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లలను ఆటంకమును లేకుండా మీ కృప చేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు రాము గారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ముందుగా ఒక మాటను మనం పరిచయ భాగంగా చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నారు. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మొదటి లైన్ చదువుతాను, 2వ లైన్ కూడా చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. జాగ్రత్తగా మనం ఈ మాటలు ఆలోచించగలిగితే దేవుడు దేనిని ఎలా చేయమన్నాడో ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ఒక విశ్వాసి ఏ విషయంలో ఆతృత కలిగి ఉండాలి, ఏ విషయంలో త్వరపడాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుందంటే వాక్యాన్ని వినే విషయంలో తొందరపాటు ఉండాలి. మాట్లాడే విషయంలో కానీ కోపపడే విషయంలో కానీ నిదానం ఉండాలి. కానీ మనం దేంట్లో స్పీడ్ అయ్యి దేంట్లో తగ్గిపోయాం? కోపంలో తొందరపాటు ఉంది, మాట్లాడడంలో తొందరపాటు ఉంది, వాక్యం దగ్గరకు వచ్చేసరికి నెమ్మది ఉంది. దేవుడు ఏది ఉండకూడదని చెప్పాడో అది నేర్చుకున్నాడు మనిషి, ఏది ఉండాలని చెప్పాడో దాన్ని వదిలేశాడు మనిషి. అందుకే ఒక విషయం చాలా జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఏంటంటే ఈ స్టాండ్ విలువ ఎంతో తెలుసా అండి? మీకు తెలుసా? అది కొన్నప్పుడు 1800. ఈ స్టాండ్ విలువ ఎంతో తెలుసా అండి? 1800. ఎందుకు? నేనే కొన్నాను కాబట్టి విలువ నేను చెప్తున్నా. ఇది విలువ ఎంతో. ఈరోజు ఒక లైట్ విలువ ఎంత, నువ్వు వాడుతున్న పాత్రల విలువ ఎంత, నువ్వు కూర్చున్న చైర్స్ విలువ ఎంత, ప్రతి దానికి ఒక విలువ అనేది మనం కట్టి కొనుక్కుంటున్నాం. దాని విలువ ఎంతని మనం క్లారిటీగా చెబుతున్నాం. ఈ మొబైల్ విలువ ఎంత అని అంటే 10,000 అండి అంటాం మనం, అవునా? ప్రతిదానికి మనం వెలకట్టి ఆ వెలకట్టి తెచ్చుకున్నటువంటి వస్తువులను మన ఇంట్లో వినియోగించుకుంటూ ఎవరైనా క్వశ్చన్ చేసి అడిగితే, ఏమ్మా ఈ వస్తువు ఎంత కొన్నారు, ఈ వస్తువు విలువ ఎంత అని అడిగినప్పుడు టక్మని మనం ఏం చెప్తున్నామంటే, మనం ఇంత వెల చెల్లించి మనం తెచ్చుకొని వాడుకుంటున్నాం కనుక అడిగిన వానికి ఆన్సర్ టక్ అని చెప్పేస్తున్నాం మనం, ఈ వస్తువు ఇంతండి, అవునా? కానీ దేవుడు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకెళ్ళాలి క్రైస్తవులుగా. ఏంటో ప్రశ్న అంటే, వాక్యం విలువ విశ్వాసులకు తెలుసా? వాక్యం విలువ విశ్వాసులకు తెలుసా? నిజంగా వాక్యం విలువ విశ్వాసులకు తెలిస్తే
ఎన్ని గంటలకని చెప్పాను చర్చిలో? 7 గంటలకి నేను స్టార్ట్ చేస్తాను, 7:30 రమ్మని చెప్పాను నేను. ఏరి భక్తులేరి? ఏమ్మా విశ్వాసులేరి? కొద్దిగా జ్ఞానం ఉందా ఈ క్రైస్తవులకి? చూపిస్తాను బైబిల్లో. వాక్యం లేకుండా నువ్వు సాధించేది ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను బైబిల్లో. నువ్వు అనుకుంటావేమో ఏం పర్లేదులే, ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాను కదా, ఏం కాదనుకుంటున్నావేమో. చూపిస్తా బైబిల్లో. దేవుని వాక్య విలువ నీకు అర్థం కాకపోతే నువ్వు కూడా వ్యర్థమే భూమి మీద బతికి. నువ్వేం చేసుకునే ఉపయోగం లేదు ఈ భూమి మీద. నీకు ఒక పూట తినాలనే సరిపోద్దులే అనుకున్నావా? 3 పూటలు ఎందుకు పెడుతున్నావు ఈ మట్టి దేహానికి? ఆత్మ కొద్దా ఆహారం? చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తాను మీకు. ఎందుకంటే ఉపవాసం చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎలా చేయమన్నాడండి? ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా చేయమన్నాడు ఆయన. వేషధారుల వల్ల మీరు ఉండొద్దు, తొక్కపడొద్దు, ఎదుటోడికి తెలిసేలాగా మీరు బిహేవ్ చేయొద్దు అని చెప్పాడు దేవుడు. నేను వాక్యం చెప్తాను రమ్మని చెప్పాను నేను. అదే బుర్రకథ పెట్టండి ఇక్కడ, బుర్రకథ సీరియల్స్ పెట్టండి ఇక్కడ. వాక్య జ్ఞానం బాగా తెలుసు అడికి. మరి ఆయన తెచ్చిపెట్టుకో, మరి ఊళ్ళో నిన్ను బతికెత్తరాడు. ఇన్ని సంవత్సరాల నుంచి బాప్తీసం పొందే సంఘానికి వస్తున్న మీకే వాక్య జ్ఞానం తెలియకపోతే మీ బ్రతుకులు ఎలా మారుతాయి మీ బ్రతుకులు? కొన్ని సందర్భాలు చూపిస్తా బైబిల్లో, చాలా మంచి విషయాలు చూపిస్తా మీకు ఇప్పుడు. అందుకే అంటున్నాడు, వాక్యం వినటానికి వేగరపడి రావాలి. అందులో ఉండాలి నీ ఆతృత, నీ తొందరపాటు, నీ స్పీడ్ అందులో ఉండాలి వాక్యం వినడానికి. ఎందుకంటే వాక్యము మాత్రమే నిన్ను బతికించి నిలబెడుతుంది. కానీ మనుషులకి ఇది అర్థం కాలేదు. క్రైస్తవ్యానికి అర్థం కానటువంటి బోధలాగా ఉంది ఇది. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఇర్మియా గారి ద్వారా చెప్పించాడు. చూద్దాం ఒకసారి బైబిల్లో ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎంత బాధండి మాట, ఎంత బాధండి. విందురని నేను ఎవరితో మాట్లాడాను? తింటారు కదా అని 100 కేజీలు వండారు, ఎవరూ లేరు, ఎవరికి పెట్టాలి? ఆలోచించండి. విలువైన సంగతులు మీరు నేర్చుకోవాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం అని మీరు భావించాలి. కానీ వాక్యం వినటానికి మనిషికి ఆసక్తి లేదు ఈరోజు. ఎందుకంటే వాక్యం విలువ క్రైస్తవుడికి అర్థం కాలేదు. క్రైస్తవుడికి వాక్యం విలువ ఉన్నటువంటి విలువ అర్థమైతే ఎక్కడ ప్రార్థన కూడిక పెట్టినా పరిగెత్తుకొని పోతాడు అక్కడికి. ఎందుకంటే నా ఆత్మకు కావలసినటువంటి ఆహారం అక్కడ పంచుతున్నారు అని పరిగెత్తుకొని పోతాడు నిజమైన క్రైస్తవుడు అయితే. కానీ ఈరోజు లేదు ఆసక్తి ఈరోజు మనుషులకి. అందుకు చెబుతున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు ఏం పరుచుకోలేదు, తమ మనస్సును సిద్ధపరుచుకొనలేరు. ఎందుకు సిద్ధపాటు చేసుకోలేదు? 7 గంటలకు ప్రార్థన చెప్పాను నేను, 7:30కి రండమ్మని చెప్పాను నేను. ఎందుకు రాలేదు చెప్తున్నాడు కింద. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు, దాన్ని తోసేస్తున్నారు. వాక్యం అంటే సంతోషం లేదు. ఎందుకు వాక్యం అంటే సంతోషం లేదంటే వాక్యం విలువ వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఎందులో సంతోషం మనిషికి? నువ్వు వాక్యం వినకుండా టీవీల ముందు కూర్చొని టీవీలు చూస్తున్నావా? వాక్యం వినటానికి రాకుండా ఇంట్లో పడుకున్నావా? నువ్వు క్రైస్తవుడవేనా? ఆలోచించు. మరి నీకు రోషం రావచ్చు, నీ బ్రతుకును మార్చుకో. నీకు రోషం వస్తే నీ బ్రతుకును మార్చుకో. కొంతమంది రోషం వస్తుంది. అందుకే దేవుడు మంచి సంగతులు రాయించాడు బైబిల్లో. చూపిస్తాను మీకు. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం తీయండి బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు మీరు.
దేవుడు ఏం చెప్తున్నాడు వినండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. సరే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు, సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక విశ్వాసిగా దేవుని వాక్యం విలువ నీకు అర్థం కాకుండా నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుని తెలుసు. అందుకే అంటున్నాడు ఆయన, వస్తువుల విలువ తెలిసిన మీరు, ఆభరణాల విలువ తెలిసినటువంటి మీరు, మరి వాక్యం విలువ కూడా తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పండి, బంగారం గొప్పదా, వాక్యం గొప్పదా? ఏమ్మా, ఆస్తులు గొప్పయ్యా, వాక్యం గొప్పదా? అధికారం గొప్పదా, వాక్యం గొప్పదా? పలుకుబడి గొప్పదా, వాక్యం గొప్పదా? నిజమేనా మీరు చెప్పేది? వాక్యమే గొప్పదా? వాక్యమే గొప్పదా? మరి వాక్యం గొప్పదని తెలుసుకున్నటువంటి మనుషులు మరి సమయం చెప్పినప్పుడు సమయానికి రావాలి కదండి. మరి ఎందుకని రాలేకపోతున్నారు? ఏమండి, ఒక మాట అడుగుతూ చెప్పండి, ఆ బంగారం గొప్పదా, వాక్యం గొప్పదా? అమ్మా, మరి బంగారం ఎక్కడ పెడతాను, వాక్యం ఎక్కడ పెడతాను? అమ్మా, ఇప్పుడు పలుకుబడి గొప్పది కాదన్నారు, అధికారం గొప్పది కాదు, ఆస్తులు గొప్పవి కాదు, బంగారం గొప్పది కాదు. ఈ లోకంలో నువ్వేదేది గొప్పది అనుకుంటున్నావు అది ఏది గొప్పది కాదుగా. బైబిల్ ముందు కాదు కదా. తెలుసుకుందాం మనం. అర్థమైందా మనకిది? అర్థమైనా మనం వ్యర్థంగా బతుకుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడంటే, ఏం చెప్పాడంటే ఆయన, ఒరే నాన్న, ఈరోజు ఇక్కడ రొట్టె ముక్కలు చేప ముక్కలు పెట్టా, ఓకే, కడుపు నిండి తిన్నారు కదా, అరే మిగిలిన మొత్తం కొట్లకి ఎత్తండి రా అడిగితేశారు. మళ్ళా వచ్చారు దగ్గరికి, ప్రభు మరి ఎక్కడ, రేపు కొరలమండ, రైట్, మొత్తం జనాభా అంతా ఆయన కంటే ముందు వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫుల్ పెట్టారు, చక్కగా తిన్నారు. తినేసిన తర్వాత ఇక రేపు ఎక్కడో మీటింగ్ ప్రభు చెప్పట్లే, వీళ్ళు కంటిన్యూషన్ చేసేస్తున్నారు. ప్రభు రేపు ఎక్కడ? రేపు పుట్రేళ్ళలో మరి రేపు కూడా ఉన్నాయా చేప మొక్కలు, రొట్టె మొక్కలు? ఉన్నాయిరా, రేపు కూడా రండి వచ్చేసాను మొత్తం. అబ్బో, ప్రభు కంటే ముందు వెళ్ళిపోయి కూర్చున్నారు జనం, మొత్తం విస్తారంగా కూర్చున్నారు మైదానంలో. పెట్టాడు చక్కగా ఫుల్ కడుపునే పెట్టాడు. ఇక మళ్ళీ చెబుతున్నాడు ఇప్పుడు, బాబు మళ్ళీ వచ్చారు, ప్రభు రేపు ఎక్కడ? ఓరి నాయన, స్కీమ్ అయిపోయింది రా నిన్నటితో, రేపటి నుంచి కొత్త స్కీమ్ పెడతాను అన్నాడు. ఏంటి ప్రభు ఆ కొత్త స్కీమ్ అంటే, రేపటి నుంచి రొట్టె మొక్కలు లేవు, చేప మొక్కలు లేవు, రేపటి నుంచి ఆత్మకు కావలసిన జీవాహారాన్ని పంచడానికి వెళుతున్నాను రా, ఎంతమంది వస్తారు రండి రా అన్నాడు. అంటే రేపు చేప మొక్కలు పెట్టవా? పెట్టను. రొట్టె మొక్కలు పెట్టవా? పెట్టను. మరి ఇంకేం పెడతావు? ఆత్మకు కావలసిన ఆహారం. అయితే తూచి ప్రభు మేము రావు అన్నాడు. ఎవరు రారా మీరు? ఎవరు రాము ప్రభు మేము. ఎందుకంటే మాకు కావలసింది ఈ శరీరానికి కావలసిన ఆహారమే, కానీ ఆ ఆత్మకు ఆహారం మాకెందుకు ప్రభు? అవసరం మాకు? ఇటు తిరిగాడు, శిష్యులకి వెళ్ళి చూశాడు, ఎరా బాబు మరి మీ సంగతి ఏంటి అన్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వే, మమ్మల్ని బతికించగలిగే మాట నీ దగ్గర ఉంది ప్రభువా. ఈ లోకమంతా తిరిగిన మమ్మల్ని బ్రతికించేవాడు ఎవడున్నాడయ్యా? మా కన్నవారు కానీ, మా తోబుట్టులు కానీ, మా ఆస్తులు కానీ, మా అధికారం కానీ మమ్మల్ని బ్రతికించలేవు ప్రభువా. మేము ఎక్కడికి వెళ్ళగలం? మేము ఈ వర్షం మన దగ్గర ఉందండి? ఉందా? అది లేదు. మనకేం కావాలా? మనకేం కావాలండి? రోగం వచ్చినప్పుడు ప్రభు కావాలి, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన కావాలి, తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనకు వాటిల్లినప్పుడు ప్రతి గంటకు ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఇదేగా మనకు కావాల్సింది. అదేనా? ప్రభు అంటున్నాడు, వాక్యం మీతో ఉంటే, వాక్యం విలువ మీకు అర్థమైతే అసలు ఆ వాక్యం ఎంత సహాయం చేస్తుందో మనం తెలుసుకోవాలి. రాత్రి 1 గంట లేట్ అయినా పర్లేదు, కానీ ఏమైనా పనులు ఉన్నాయా మీకేమన్నా? లేవుగా తల్లి. బుర్రకథ అయితే 2 దాకా వింటారుగా. వాక్యం వినరా ఏమ్మా? బుర్రకథ అయితే 2 తగ్గినోళ్ళు వాక్యం 1 గంట వినలేరేంటి? వింటారా వినరా అమ్మా? అరగంట అయితే మనకు సరిపోతుంది కదా. 30 గంట అంటే కొద్దిగా హద్దు, అక్కడ వరకు. గంట అసలు మనకి వద్దు, ఎందుకంటే నేను చెప్పినా మీరేనరు కదా. అందుకని ఒక పెద్ద ఆయన చెప్పాడు మన ఖమ్మం వెళ్తే, గంట అసలు మనకి వద్దు, అరగంట చాలా ముద్దు అన్నాడు. ఒకటే మాట. పాపం అరగంట కూడా చెప్పలేదులేండి, 5 నిమిషాలు చెప్పి దిగిపోయాడు.
ఎందుకంటే వాక్యం వినేటటువంటి పరిస్థితులు లేరండి మనుషులు ఈరోజు. ఎందుకంటే అపవాది మార్గం తప్పించేసాడు మనుషులందరినీ. మార్గం తప్పించేసాడు. ఆదివారం ప్రార్థనకే వెళ్ళు, పర్లేదు వెళ్ళిపో. ఆదివారం ప్రార్థనకి వెళ్ళు, ప్రార్థన చెయ్యి. మళ్ళీ ఒక పాట, చక్కటి పాట రచించారు ఈరోజు క్రైస్తవ సంఘాలు. ఏం పాట? నేను ఉండలేను బతకలేను, ఉండలేను బతకలేను. ఇదే మన బతుకు. ఎక్కడ ఉండలేవు, ఎక్కడ బతకలేవు? లోకంతో కలవకపోతే బతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను. లోకంతో ఉండకపోతే బతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను. అంటే ఇప్పుడు ఏమేం కావాలి మనకి? ఇటు ప్రభువు కావాలి, ఇటు లోకం కావాలి. ఈ రెండింటి మధ్య నువ్వు నిత్య నరకానికి పోయి 6 నెలలు నువ్వు చావాలి. ఇదేనా మన బతుకు? అందుకంటున్నాడు, వాక్యం విలువ నీకు అర్థమైతే నిజంగా వ్యర్థంగా బతుకం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. త్వరగా బైబుల్ అంతా తిరగేయాలి. ఇప్పుడు మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తా. ఇప్పుడు ఈ పూట మొత్తం తిరగేయాలి మీరు. ప్రకటన గ్రంథం తర్వాత వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తిరగేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడు పౌలు గారు? దినములు చెడ్డవి అని ఇక్కడ చెప్పంగానే మన క్రైస్తవ కుటుంబం ఏమనుకుందంటే మంగళవారం చెడ్డది, శనివారం చెడ్డది. నేనున్నది అయితే ఈ రెండే. కొంతమంది దరిద్రులకైతే ఆదివారం కూడా చెడ్డదే. ఏమండి? మరి కొంతమంది శుక్రవారం చెడ్డదే. ఈ చెడ్డదాని గురించి నేను మాట్లాడింది ఇక్కడ పౌలు గారు. దినములు చెడ్డవంటే సోమవారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి దినాలు కాదు నాయన. నువ్వు క్రైస్తవుడు అయితే జాగ్రత్త బుర్రబెట్టి. నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు చెడ్డదనేవాడు మూర్ఖుడు. వాడికి వాకింగ్ జ్ఞానం తెలియదు. ఎవరైనా సరే సోమవారం నుంచి శనివారం వరకు, అంటే ఆదివారాన్ని కంపేర్ ఏం చేయలేదంటే ఆదివారం చాలా బ్రహ్మాండమైంది. నువ్వు కోట్లు ఇచ్చిన కొనలేని ఆదివారం. ఎందుకంటే ప్రభు పునరుత్థాన దినం అది. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టాను నేను. మరి సోమవారం నుంచి ఆదివారం వరకు, శనివారం వరకు ఈ దినం మంచిది కాదనే వర్షంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జ్ఞానులు కాదు, అజ్ఞానులు వాళ్ళు. అవునా కదా? వాక్యం తెలియకపోతే తెలియనట్టుగా మాట్లాడతారు. చాలా ఈజీ కనిపెట్టేవచ్చు వాళ్ళని. వాళ్ళు మాట్లాడే మాటలకి వాక్యానికి సపోర్ట్ ఉండదు, పొంతన ఉండదు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటారు తెలుసండి? దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివద్దు. ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? 24 గంటలు. మనం 24 గంటల బతుకు నీకు ఇచ్చాడు దేవుడు. ఈ 24 గంటల సమయంలో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని నీ బుర్రలో. ఈరోజు దేవునికి ఇచ్చిన సమయం ఎంత? నువ్వు ఎంత ఇస్తున్నావు రోజుకి? అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడంటే, అందరూ నీ సొంత కార్యములు చూసుకుంటే మరి ప్రభు పని ఎవరు చేస్తాడు? ప్రభు కార్యాల గురించి ఎవరు ప్రకటిస్తారు? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి. ఇప్పుడు జ్ఞానులుగా మనం నడవాలంటే వాక్యం విలువ మనకు అర్థం కావాలి. వాక్యం విలువ మనకు అర్థమైతే జ్ఞానంగా నడుచుకుంటాం మనం. జ్ఞానంగా నడుచుకోవటం అంటే సమయంలో సద్వినియోగపరుచుకోవటం అంటే, పాస్టర్ గారు 11ంటికంటే జ్ఞాని 12 గంటలకు వస్తాడా? మరి ఎన్ని గంటలకు రావాలి జ్ఞాని? ఇప్పుడు బస్సు 11 గంటలకు మనకు పోతుంది అనుకోండి. దారిలో ఎన్ని గంటలకు బయలుదేరి ఉండాలి? దారిలో ఏమ్మా పిల్లల స్కూల్ వ్యాన్ పొద్దున్న 7 గంటలకు వస్తుంది. ఎన్ని గంటలకు రెడీ చేసి పంపించాలి తల్లి? అమ్మ 7 గంటలకు వ్యాను, ఎన్ని గంటలకు పంపించాలి? 6:50కి అక్కడ ఉండాలి నువ్వు. లేకపోతే బస్సు ఆగుద్దా? బస్సు ఆగుద్దమ్మా? ఆగదు. మరి బస్సే ఆగదని తెలిసింది నువ్వు. ఏమండి? బస్సే ఆగదని తెలిసినటువంటి నీవు మరి వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు సమయాన్ని పోగొడుతున్నావు? పోయిన సమయం తిరిగి వస్తుందా? మీరు ఆలోచించండి. పోయిన సమయం తిరిగి వస్తుందా? రాదని చెబుతున్నాడు. అసలు రేపు ఏం జరిగిద్దో నీకేమో తెలుసా? తెలియదు. కనుక ఏం చేయమన్నాడు? సమయమును సద్వినియోగపరుచుకో అన్నాడు. ఎందుకంటే రేపేం జరుగుద్దో నీకు తెలియదు. ఇప్పుడు దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, బ్రతికే ఉన్నావు కనుక ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్త ప్రకారం జ్ఞానంగా మనం నడుచుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తీయాలి త్వరగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
8వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఏమంటున్నాడు? ఆల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమంటే మన భవిష్యత్తును గూర్చి ఎవరు చెప్పాలి? మనకి రేపేం జరుగుద్దో దేవుడే చెప్పాలి. మరి దేవుడు రేపొద్దున ఏం జరుగుతుందో చెప్పడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తున్నారండి? రారు. ఏదో జరిగిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి అది అయిపోయింది ఇది అయిపోయిందని మనం బాధపడి గోల చేస్తే ఏమైనా లాభం ఉందా? మీరు ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, భవిష్యత్తును గూర్చి చెప్పాలంటే ఆ భవిష్యత్తును గురించి జరిగిన వాడు మాత్రమే చెప్పాలి. నాకు తెలియదు భవిష్యత్తును గురించి. ఇప్పుడు నిన్నటి వరకు ఏం జరిగిందో చెప్పమంటే మీరన్నా చెప్తారు, నేనన్నా చెప్తాం, అంతేనా? జరిగిపోయిన దాని గురించి. మరి జరగబోయే దాని గురించి ఎవరు చెప్పాలి? బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పాలి, అంతేనా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఏముంది అక్కడ? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఏం మాట్లాడుతున్నా చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను. ఎలా గడుపుతున్నారండి? వ్యర్థముగా గడుపుతూ మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి. ఎంతమందికి తెలుసు? దేవుడేమో నాయన సమయం అయిపోతుందిరా, నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, కనుక నా మాట వినరా, నా మాట నేర్చుకోరని దేవుడు చెబుతుంటే సమయాన్ని పోనిస్తూ జ్ఞానిగా బ్రతకవలసిన నీవు అజ్ఞానిగా బ్రతుకుతుంటే మరి మరణం తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఇదిగో తెలియచెబుతున్న వాని యొక్క మాటలు మీరు వినకుండా మీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారా మీరు అజ్ఞానులు అంటున్నాడు దేవుడు. అందుకే మరణం తర్వాత ఏం జరగబోతుందో చెబుతున్నాడు చూడండి. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెబుతారు భవిష్యత్తును కూర్చున్న జ్ఞానం? వాక్యానికి ఉన్న విలువ ఎవరు చెప్తారు ఈ సమాజంలో? చెప్పేవాడు చెప్పకుండానే పోతున్నాడు, వినేవాడు వినకుండానే పోతున్నాడు. మరి వాక్యానికి ఉన్న విలువ ఈ సమాజానికి ఎవరు నేర్పిస్తారు? పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? చెప్పేవాడు ఉన్నప్పుడు నేర్చుకోకపోతే పోయిన తర్వాత మనం ఏం చేయలేం. ప్రియులారా, మీరు ఆలోచించేయండి. ఒక చిన్న గింజ ఇంత ఉంటుంది, చిన్న గింజ, ఆవగింజ అంత, ఆవగింజ ఇంత ఉంటుంది. అందులో నుంచి వచ్చినటువంటి చెట్టు మర్రి గింజ. చెట్టును చూసారు ఎప్పుడైనా? చాలాసార్లు చెప్పాం, మరి మీరు అబ్జర్వేషన్ చేశారు అక్కడికి వెళ్ళి. కానీ నేనైతే దగ్గరికి వెళ్ళి ఆ గింజ తీసుకొని ఆ చెట్టు దగ్గర పెట్టి అలా చూశాను నేను. ఏంటి దేవా, నా జీవితం ఈ గింజ లాంటిదా? ఈ చిన్న జీవితమా? అంటే ఈ చిన్న జీవితంలో అంత పెద్ద మహావిశాలమైనటువంటి ఆత్మ జీవితాన్ని పొందుపరిచావా తండ్రి, ఎంత గొప్పవాడవయ్యా నువ్వు. అంటే అల్పమైన ఈ చిన్న జీవితంలో అత్యున్నతమైన అధికమైనటువంటి జీవితాన్ని మా కోసం సిద్ధపరిచావా తండ్రి. ఆ సిద్ధపరిచినటువంటి ఆ స్థలానికి నేను రావాలంటే ఇక్కడ నేను వాక్యం చేత సిద్ధపరచబడాలి. ఊరకనే వచ్చేస్తుంది అనుకున్నారంటే పరలోకం. ఇక్కడ మందిరానికి వచ్చినంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం అంటే. పరలోకం వెళ్ళాలంటే మన ప్రవర్తన బాగుండాలి, మన బ్రతుకు బాగుండాలి. కానీ వాక్యం విలువ మనకు అర్థం కాక ఈరోజు మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఏమంటే వాక్యం వింటే మనకి ఏమొస్తుందో చెప్పండి? వాక్యం వింటే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందో వాక్యం వింటే? ఏమొస్తుందో చూపిస్తే ఇప్పుడు మీకు ఒకసారి చూస్తారా వాక్యం వింటే ఏమొస్తుందో? సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు చూడండి జాగ్రత్త కొన్ని మాటలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. వాక్యం వింటే ఏమొస్తుందో చూడండి. వాక్యం విలువ గురించి చెప్తున్నా మీకు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. ఏమన్నాడు సొలొమోన్ గారు? ఉపదేశం అంగీకరించేవాడు, వినేవాడు కాదు. వాక్యాన్ని విన్న దాని ప్రకారం బ్రతికేటటువంటి వాడికి మేలుందంటున్నాడు గ్రంథంలో. మరి ఏంటి ఆ మేలు? ఎంత మేలుంది ఆ మాట వింటే? అది మనం చూడాలి ప్రియులారా. వాక్యం వింటే ఎంత మేలుంది? 119వ కీర్తన 50వ వచనం చూడండి. 119వ కీర్తన 50వ వచనం. ఎన్నోసార్లు చదువుకొని ఉంటారు ఆ మాట మీరు. చూడండి, ఇంటి ఎంత మేలుందో చెప్తున్నా మీకు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. అంటే ఈ సమాజంలో ఎవ్వరూ చేయలేనటువంటి సహాయం
ఎవ్వరూ చేయలేనటువంటి సాహసం వాక్యం దగ్గర మనకు కనపడుతుంది. కానీ ఈరోజు వాక్యం విలువ సమాజంలో బ్రతుకుతున్న విశ్వాసులకే అర్థం కాలేదు ప్రియులారా. అందుకే వాక్యం విలువ విశ్వాసులకు తెలుసా? ఒక్కసారి మీరు ఆలోచించండి. విశ్వాసులకు తెలుసా అన్న కాడ నాకు తెలుసా నువ్వు రాసుకొని పెట్టుకొని చూడు, ఒకసారి నీకు అర్థమైంది ఆ కాన్సెప్ట్లో ఏం కనపడుతుందో. అందుకే మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే వాక్యం బ్రతికిస్తుందా? బ్రతికిస్తుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కానీ ఇది అర్థం కాని మనుషులు వాక్యాన్ని పక్కన పెట్టి లోకమంతా సమకూర్చేసుకొని మంచం ఎక్కాడు. మంచం ఎక్కేసిన తర్వాత ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో క్వశ్చన్ వేసాడు దేవుడు వచ్చి. ఎవడొస్తున్నాడు తెలుసా? ఒరే నాన్న, మరొక కొద్ది నిమిషాల్లో చచ్చిపోబోతున్నావు. నువ్వు సంపాదించిన వజ్రాలు, నువ్వు సంపాదించినటువంటి బంగారం, నువ్వు సంపాదించినటువంటి ధనధాన్యాలు, నువ్వు సంపాదించినటువంటి బంధుబలగం, నువ్వు సమకూర్చుకున్నటువంటి అనేకమైనటువంటి సంపద ఇదిగో నీ కళ్ళ ముందే కనపడుతుంది. వీటితో పాటు ఇదిగో ఈ వజ్రాలు వెలెంత, ఈ బంగారం వెలెంత, ఈ ఆస్తి వెలెంత, ఇదిగో నా పరపతి ఇంత అని మాట్లాడుతున్నావు కదా, నీ ప్రాణం విలువెంత అని అడుగుతున్నాడు దేవుడు. ఎంతమ్మా నీ ప్రాణం విలువ? ఎంత నీ ప్రాణం విలువ? రేటు కట్టగలడా? ఎవడైనా భూమి మీద ఉన్నాడు కట్టగలడా? పోని ప్రాణాన్ని డబ్బుతో కొనగలం అన్నాడు ఉన్నారు? ఎవరైనా ఉన్నారండి? ఎవరు కొనలేరు ప్రియులారా. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒరే నాన్న, లోకమంతా సంపాదించుకున్న వెరీ గుడ్, మంచోడు నువ్వు. కానీ లోకమంతా సంపాదించుకొని అనుభవించాలంటే ఇందులో అది ఉండాలా? ఏంటది? ఏమ్మా, అంతా సమకూర్చుకున్నావు, బాగుంది, వెరీ గుడ్, మంచోడు నువ్వు. మరి సమకూర్చుకున్నదంతా అనుభవించాలంటే ఇందులో ఏముండాలి? దీన్ని నడిపించేటటువంటి మహాశక్తి ఉంటుంది లోపల. ఆ మహాశక్తి దీనిలో కొంతకాలం ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? వాక్యం, దేవుని మాట, ఆయన కృప, ఆయన ఆదరణ మనకు కావాలి. అది పక్కన పెట్టేసి అది సంపాదించి ఇది సంపాదించి అది కూడబెట్టి ఇది కూడబెట్టి అన్నీ కూడబెట్టుకున్నావు, కానీ ఆయన కృప లేకపోతే నువ్వు దాన్ని అనుభవించలేవు. అందుకే సొలొమోను గారు చక్కటి మాట చెప్పారు పిల్లలు. ఏంటో తెలుసండి? ఆయన కృప లేకుండా భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం? చూడండి ఆ మాట, చూడండి ప్రసంగి గ్రంథం చూడండి, ఎంత బాగుందండి మాట. ఆయన పర్మిషన్ లేకపోతే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? రోజుతో పెట్టారు కదా అని కడుపు నిండా తింటాం, బాగానే ఉంటుంది. అది అరగాలన్నా ఆయన కృప కావాలి. అది అరగాలన్నా ఎవరి కృప కావాలి? ఆయన కృప కావాలి. హాస్టల్ నుంచి పిల్లలంతా వచ్చారండి ఇంటికి. మరి తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఏమండి, నా పెద్ద కొడుకు వచ్చాడు, నా చిన్న కొడుకు వచ్చాడు, వీడికి అది కావాలి, వీడికి ఇది కావాలి, ఇవన్నీ రెడీ చేసి పెడతాను, అన్నీ తీసుకురండి అంత తండ్రి భర్తతో. పాపం భర్త గబగబా మార్కెట్కి వెళ్ళాడు, అన్నీ తెచ్చాడు, తల్లికి ఇచ్చాడు. ఇదిగో నీ చిన్న కొడుకే చేపల ఫ్రై ఉండు, పెద్ద కొడుకే మటన్ ఫ్రై చేసి, మొత్తం వాళ్ళకి ఏం కావాలి సమృద్ధిగా తయారు చేసి పెట్టు, తయారు చేసి కడుపు నిండా వాళ్ళకి పెట్టాం. మాస్టర్లో ఏం తింటున్నారో ఏంటో అని చెప్పేసి తల్లికి చెప్పాడు. ఇవన్నీ సమకూర్చాడు. చక్కగా తల్లి అన్ని వంటగదులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. బిడ్డలను చూసి ఆనందపడుతుంది, సంబరపడుతుంది. ఇదిగో నా చిన్న కుమారుడికి ఇది పెట్టాలి, నా పెద్ద కుమారుడికి ఇది పెట్టాలి, మా ఆయనకి అది పెట్టాలని ఆనందపడుతుంది. హాల్లో అన్నీ సమకూర్చుకుంది. చిన్న కొడుకుని ఈ పక్కన కూర్చోబెట్టుకుంది, పెద్ద కొడుకుని ఈ పక్కన కూర్చోబెట్టుకుంది, ఎదురుగా భర్తను కూర్చోబెట్టుకొని మధ్యలో అన్నీ పెట్టుకొని ఒరే నాన్న, చిన్న కొడుకు అంటే తల్లికి అమృతమైన ప్రేమ ఉంటుందండి కదా. చిన్న కొడుకు అంటే అమ్మ ప్రేమ ఉంటుంది తల్లులకి, అవును కదండి. మా అమ్మ మళ్ళీ నేను కనపడపోతే నిమిషం బతకదు. ప్రేమంతా ఆడి మీద ఉంటుంది మా అమ్మకి. ఆడు లేక ఎప్పుడూ ఒక 500 ఇచ్చిండండి మా అమ్మకి. 100 సార్లు చెప్పింది. ఏమండి, ఆడిచ్చిన 500 సార్లు చెప్పుకుంటుంది నాకు. మా నాన్న ఉన్నాడు, ఆడొక్కడే పుట్టాడే ఏంటి నీకు, వీడు పుట్టలేదా నీకు, వీడిస్తే వేలకు వేలెత్తాడుగా, మరి వీడి చెప్పవే వీడి సంగతి అంటే. చిన్న కొడుకు ప్రేమ కదండి, అట్లే ఉంటుంది తల్లికి. పక్కన కూర్చోబెట్టుకున్న చిన్న కొడుకుని, ఒరే నాన్న ఈ మంచి ఫ్రై ముక్కలని నువ్వే తిను అని అడిగి పెట్టింది. ఒరే నాన్న నీకేం కావాలి, నువ్వు పెట్టుకొని తినరా అని అడిగి పెట్టింది.
భర్తకు పెట్టింది. భర్త అంటాడు, మరి భర్త అంటే భర్తే కదండి, గొప్పోడు కదండి, పిల్లలు తింటున్నారు కదమ్మా, మేము కూడా ఎదురుగానే ఉన్నాం కదమ్మా, నువ్వు కూడా పెట్టుకొని తిని మాతో పాటు అంటే భర్తకు పెట్టేసింది ప్లేట్లో. భర్త కలుపుకొని తింటున్నాడు, ఆనందపడుతుంది. నా కొడుకులు వచ్చేసారు, కావలసింది వండి పెట్టాను, తింటున్నాను అనుకో సంతోషపడుతుంది. అలా ప్లేట్లో పెట్టుకుంది, అలా కలుపుకుంది. కలుపుకుంది అక్కడ ఉంది కదండి, అలా తీసి నోట్లో పెట్టుకోపోయింది. ఆత్మ వెళ్ళిపోయింది బయటికి. సంతోషపడుతున్నటువంటి సమయంలోనే దేవుడు ఏం తీసుకొచ్చి పెట్టాడు? ఆ కుటుంబానికి సంతాపం తీసుకొచ్చి పెట్టాడు. మనం అనుకుంటాం, అబ్బా మన కుటుంబం ఎంత ఆనందంగా, ఎంత సంబరంగా, ఎంత హ్యాపీగా ఉందని అనుకుంటాం. మనం హ్యాపీ అనుకున్న సమయంలోనే అలా తీసుకొచ్చి పెడతాడు నీకు మధ్యలో. యోబు గారి కుటుంబం ఎలా ఉందండి? అబ్బా ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందండి ఆయన పరిస్థితి. ఎటు చూసిన సంపద, ఎటు చూసిన అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్నాడు. అలా ఆనందంగా సంతోషంగా జర్నీ సాగుతున్న యోబు గారిది. అలా సాగుతున్నటువంటి సమయంలో, ఆ ఆనంద సమయంలో దేవుడు ఒక్క కన్ను ఆయన మీద వేసాడు. వేస్తే అపవాది టార్గెట్గా పెట్టుకున్నాడు యోబు గారిని. పెట్టుకొని ఒక్కటే అడిగాడు, దేవా ఇదంతా నువ్వు ఇచ్చావు కాబట్టి నా దేవుడు నా ప్రభు అంటున్నాడు యోబు. కానీ ఒక్కసారి నువ్వు ఇచ్చినవన్నీ పక్కన పెట్టేస్తే నీ ముఖం ముందు నిన్ను తిట్టి వెళ్ళిపోతాడయ్యా యోబు. అది వానిలో ఉన్నటువంటి భక్తి. నువ్వేమో నా భక్తుడు, నా కొడుకు, నా కుమార్తె, నా గొప్ప బిడ్డలను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఐశ్వర్యం ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే, అన్నీ సమకూరుస్తేనే నిన్ను మహిమపరుస్తారు వాళ్ళు. ఏమి ఇవ్వకపోతే అసలు నిన్ను పట్టించుకోరాళ్ళని అపవాది ఒక సవాల్ చేశాడు దేవునితో. దేవుడు అంటున్నాడు, ఒరే నాన్న, వాడు ఆస్తి తీసే, వాడి సంతానాన్ని తీసే, వాడుకున్నటువంటి అష్టైశ్వర్యాలన్నీ తీసేసుకో, వాడి ప్రాణాన్ని మాత్రం ముట్టుకోమాకు. ఎందుకని? ప్రాణం ఎవరు పెట్టారు? దేవుడిచ్చాడు ప్రాణాన్ని, కనుక దాన్ని ముట్టుకోవద్దు నువ్వు. ఆయన చేతిలో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలన్నింటినీ కూడా అది నీ వశంలో ఉన్నాయి కనుక నువ్వు తీసేసుకో, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు. వచ్చేసాడు యోబు గారి దగ్గరికి. ఒక్కొక్కటి మొత్తం దూరం చేసి పడేశాడు. మొత్తం దూరం చేసి దేహమంతా ఏం తీసుకొచ్చి పెట్టాడు? తట్టుకోలేనటువంటి భయంకరమైనటువంటి స్థితిని తీసుకొచ్చి పెట్టాడు. ఆ వేదన బాధనలో పాపం ఆయన ఒక పక్కన కూర్చొని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇల్లాలు గారు వచ్చింది ఇక్కడికి. ఏమండి, దేవుడు సంతోషాన్ని పెట్టినప్పుడు పంచుకుందిగా, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు బాగానే హ్యాపీగా సంతోషంగా ఉందిగా. ఇప్పుడు ఏమొచ్చి పడింది? బాధ వచ్చి పడింది. నిజంగా గుణవతి అయితే ఏం మాట్లాడాలి, ఏమనాలి? కొంతమంది ఉన్నారు, ఎవరు యోబు గారు భార్య గారి సంతానం కొంతమంది ఉన్నారు మన దగ్గర, తోబుట్టువులు. సంతానం అని చెప్పకూడదు, తోబుట్టువులు అని చెప్పాలా? లేరు అలాంటి వాళ్ళు. మేలు వచ్చినప్పుడు మాత్రం అబ్బా ఎంత గొప్ప పోడుతారు దేవుణ్ణి. ఏదైనా బాధ వచ్చిందనుకో వెంటనే మారిపోద్ది మన ముఖం కానీ మన బతుకు కానీ. ఇప్పుడు యోబు గారి భార్య పరిగెత్తుకుని వచ్చింది దగ్గరికి వచ్చేసి, ఏంటయ్యా నీ పిచ్చి భక్తి అన్నది. ఇన్ని ఒంటలు ఇచ్చినప్పుడు బాగానే సంకలు గుద్దుకొని తిరిగిను. ఏమండి, అన్ని సంపద ఇచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా తిరిగిను. మరి అన్నీ పోయినాయి. అసలు ఇచ్చింది ఎవరు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇచ్చింది ఎవరు? సంపదను ఇచ్చేది ఎవరు? అసలు ఆ కుటుంబానికి, ఈ భూమి మీద నీకు ఏది అవసరమో ఏర్పాటు చేసేది ఎవరు? చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేసేవాడు ఆయనే కదండి. ఈరోజు నీకు ఏది అవసరమో సమకూర్చేది దేవుడు. నీ ఇంట ఏది ఉండాలో, ఏది ఉండకూడదో, ఎలా ఉంచాలో, ఎలా ఉంచకూడదో సమస్తం దేవుని తెలుసు. కృంగ చేయవాడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు కూడా ఆయనే. ఈరోజు నీ కుటుంబానికి ఏది అవసరమో ఇవ్వగలిగేది ఆయనే, ఏది అవసరం లేదో తీసేయగలిగినడు కూడా ఆయనే. కానీ మనం అనుకుంటాం ఇందులో దేవుని గొప్పతనం ఏమి లేదండి, అంతా నాదే. ఎవరి బ్యాచ్ మనం అప్పుడు? అంతా నాదే అనుకుంటే. దానియేలు గ్రంథంలో ఉంటాడు పెద్ద మనిషి. ఎవరండి ఆయన? నెబుకద్నెజరు గారు. ఏమి లేదండి, దేవుని గొప్పతనం ఏమి లేదు, మొత్తం నా బలం, నా అధికారం, నా జ్ఞానం, నా గొప్పతనం అనుకున్నాడు. ఏమైంది మరి? ఊరు నాన్న, నువ్వు ఊళ్ళో ఉంటాం మంచిది కాదు అంతా, మరి ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి పో. అడవిలోకి వెళ్ళి అక్కడ గడ్డి తినిపోయి గడ్డి తినేటప్పుడు తెలిసింది, ఇక్కడేమో మంచిగా
ఒక రాజరికపు వ్యవస్థను కలిగినటువంటి వ్యక్తి, మంచి రాజభోజనం తినేటటువంటి వ్యక్తి, కాలికి మట్టంటకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తే ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మహిమపరచకుండా పక్కన పెట్టేసి ఇదిగో ఈ విధంతా నాదే అన్నాడు. మనం కూడా అంతే. ఎప్పుడైనా సరే ఇది నాది అని పదం వచ్చిందంటే నీది కాకుండా చేసేస్తాడు ఆయన. ఇదంతా దేవుని కృపచేత దేవుడు నాకు ఇచ్చిందని చెప్పాలి మనం. ఈరోజు మీ సంతానం విషయంలో కూడా చెప్తున్నా మీకు, ఈ బిడ్డ నా బిడ్డ అనకూడదు. నువ్వు ఒప్పుకోడు. దేవుడు ఈ బిడ్డ ఎవరి బిడ్డ? దేవుడు నాకిచ్చిన బిడ్డ అది చెప్పాలి. దేవుడు నాకిచ్చినటువంటి ఈ స్టాండు, దేవుడు నాకిచ్చినటువంటి ఇల్లు, దేవుడు నాకిచ్చినటువంటి సంపద, దేవుడు నాకిచ్చినటువంటి ఇదంతా ఆయన కృప లేకుండా ఈ భూమి మీద మనం ఏమీ చేయలేము, ఏమీ సంపాదించలేము, ఏమీ సమకూర్చలేము. ఆయన కృప ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం భూమి మీద. అందుకే చక్కటి మాట తెలియజేస్తూ మరొక మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నాయన యోబు, ఇదిగో నీకు మేలు ఇచ్చాను, ఇప్పుడు నీ కుటుంబానికి అనుభవించు. కొన్ని రోజుల తర్వాత కీడు రాబోతుంది నీ దగ్గరికి. మరి మేలు వచ్చినప్పుడు సంతోషపడినటువంటి మనం మరి కీడు వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషమే పడాలి. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలు చెప్పాడు పౌలు గారు, తీకంటే తెలుసుగా మనకు ఎందుకు పద్దాకలు తీయటం, బైబిల్ నలిగిపోతే చేతులు నొప్పులు వస్తాయి. ఏమండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తెలుసుగా మనకి ఇదంతా. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ, అసలు ఆ పదం మనకు అర్థం కాదు చాలా మందికి. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు? ఎల్లప్పుడూ మేలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉండవో కీడు వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఉందండి సంతోషం. డాక్టర్ గారు వచ్చి, ఏమండి వెంకటేశ్వర గారు ఏంటి అసలు ఏం టెన్షన్ పడట్లేదు అన్నాడు. బ్రతుకునిచ్చింది దేవుడు, బ్రతికించేది దేవుడు, నాకెందుకు టెన్షన్? ఎందుకంటే దేవుడు ఒక మనిషిని పట్టుకుంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి లేపుతాడు. ఆయన లేపే అంతగా మనం ఆయనకి సపోర్ట్గా మనం ఉండాలి. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా మారిపోతుందో మీరు ఆలోచించండి. ఒక్కటే చెప్తాను, ఒక్క మాట చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఎంత బాగుంటుందో చూడండి. ఆ మాట మత్తయి సువార్తలో ఏమంటున్నాడు చూడండి. అసలు ఈ మాట చదువుకున్నప్పుడు అండి చాలా నాకు ఆశ్చర్యం కలిగిందండి ఈ మాట చదివినప్పుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మరికొన్ని మాటలు చూసుకొచ్చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? మీరు ఆలోచించండి. ఈ దేహానికి ఏం అవసరమో, ఈ భూమి మీద మానవుడిగా మనకి ఏది అవసరమో అవంతా కూడా మనం సంపాదించేసుకున్న తర్వాత మరి అనుభవించాలి కదండి. ఇందాక తల్లి బిడ్డల స్టోరీ చెప్పాను మీకు. అంతా వంట అంతా సమకూర్చుకుంది, తినగలిగిందమ్మా. తినే సమయానికి ఆత్మదేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది బయటికి. మరి ఏ డబ్బు ఆపగలిగింది? భర్త ఎదురుగా ఉన్నాడుగా. ఏమంటే భర్త ఎదురుగా ఉన్నాడా? ఇష్టమైనటువంటి బిడ్డ కుడి పక్కన కూర్చున్నాడు చిన్న కొడుకు, ఎడం పక్క పెద్ద కొడుకు కూర్చొని ఉన్నాడు. ఏ కొడుకు ఆపగలిగాడు మీరు చెప్పండి? ఏ కొడుకు ఆపగలిగాడండి? ఎవరు ఆపలా. నీ రక్త బంధం ఆపద్దండి. మరి ఏ బంధం ఆపుతుంది నీ ప్రాణం పోకుండా? అది దేవునితో ఆత్మబంధము మాత్రమే ఆపగలుగుతుంది. ఇష్కియా గారి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన పెద్ద ఆయన వచ్చి అన్నాడు కదా, నాయన అయిపోయింది నీ పని అన్నాడు. ఈ పని అయిపోయిందని చెప్పగానే గోడ తట్టు తిరిగేసి అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా బ్రతికానో. ఆ ఇంటి పక్కన ఉన్నాడు, ఆ ఎదురింటున్నాడు అలా, నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో, ఎలా బ్రతికానో, ఎలా యథార్థంగా బ్రతికానో అది నీకు తెలుసు తండ్రి. నీ చిత్తమైతే అంతే. ఏమన్నా లోపాలు ఉంటే చెప్పు, నేను సరి చేసుకుంటా. ఏమైనా లోపాలుంటే చెప్పు, సరి చేసుకుంటాను. వెంటనే మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించాడు, ఎల్లో. నా కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, తన ప్రవర్తన దిద్దుకున్నాడు, వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఇంకా 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నానని చెప్పుతున్నాడు. చచ్చిపోతావరా నాయనని చెప్పింది ఆయనే. ప్రవర్తన దిద్దుకున్న తర్వాత మరలా వెంటనే మనిషిని పంపించేసి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాను పో అన్నాడు. ఇంకంతే. ఆ తర్వాత చచ్చిపోయాడులేండి.
దేవుని చిత్త ప్రకారం మనం బ్రతికితే, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోవాలని దేవుడు నీకు నిర్ణయించినా నీ ప్రవర్తన దిద్దుకొని నువ్వు బ్రతికితే నీ ఆయుష్ని ఎందుకు పెంచడండి? మీరు ఆలోచించండి, ఎందుకు పెంచడు? కానీ ఆయుష్ పెంచుకునే అవకాశం మనకున్నా పర్లేదులేండి, అది పెరుగుతుంది అనుకుంటున్నాం మనం. నీ బిడ్డకి ఏం పెట్టకుండా అలా వదులు, గాలికి పెరుగుతాడేమో. నాటిన మొక్కను ఏం పట్టించుకోకుండా వదిలి పెరుగుద్దేమో, మంచిగా ఫలాలు ఇస్తుందేమో, ఇవ్వదు. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో లోకమంతా సంపాదించేసుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటయ్యా నీకు ప్రయోజనం అంటున్నాడు ఆయన. ఆ ప్రాణానికి ప్రతిగా నువ్వేమివ్వగలవు? ఏమిస్తావు? ఏమి ఇవ్వలేము మనం. కానీ ప్రియులారా, మీరు ఆలోచించండి, వాక్యం విలువ విశ్వాసులుగా మనకే అర్థం కాకపోతే ఎలా అండి? మీరు ఆలోచించండి ఎంత విలువ ఉందో. రెండు మాటలు చూపిస్తాం మీకు, ఎంత విలువ ఉందో చూసుకొని క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల. ఏమంటున్నాడు? అంగీకరించమన్నాడా, వినమన్నాడా? అంగీకరించడం అంటే చెప్పిన దాని ప్రకారం బ్రతకటం, అది అంగీకరించడం అంటే. నెక్స్ట్ కంటిన్యూ చేయమ్మా. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగదువు. దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు నువ్వు. అంటే బైబిల్ ఏం చెప్పింది? వాక్యానికి ఉన్న విలువ నీకు అర్థమైతే, అర్థమైనటువంటి నీవు వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు. మరి వాక్యం అంటే ఎక్కువ కాలం బ్రతుకుతామా? బ్రతుకుతామనే బైబిల్ చెప్పింది. కానీ బ్రతకడం మనకి ఇష్టం లేదు. ఉండి మాత్రం ఏం చేస్తాంలేండి, అంతే కదా మన ఆలోచన. ఉండి మాత్రం ఏం చేస్తాం మనం ఎక్కువ కాలం బతికి? కానీ దేవుడు నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నాడు. మరొక మాట చూడండి, దాంట్లోనే మరొక మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉందండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది, విలువ గల సొత్తులేవియు దానితో సమము కాదు అన్నట్టు. చూసారండి? అంటే వాక్యానికి ఎంత విలువ ఉంది. కానీ వాక్య విలువ మనకు అర్థం కాలేదు. బంగారం విలువ మనకు అర్థమైంది, ఏమండి, వెండి విలువ మనకు అర్థమైంది, వస్త్రాల విలువ మనకు అర్థమైంది, అన్ని విలువలు తెలిసినటువంటి మనం మరి వాక్య విలువ ఎందుకంటే మనకు అర్థం కాలేదనంటే, అర్థం చేసేవాడు చెబుతున్నా అర్థం చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు విశ్వాసుల యొక్క యాత్ర కొనసాగుతుంది ముందుకి. అందుకే హెచ్చరిస్తున్నాడు, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు. అందుకే అన్నాడు, ఒకడ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ఇవ్వగలడు తన ప్రాణానికి ప్రతిగా? ఏమిస్తే బ్రతుకుతాడు? మన ప్రాణం పోయేటప్పుడు మన పక్కన మన భార్య ఉన్నా, మన బిడ్డలున్నా, మన తోబుట్టువులున్నా అస్సలు ఎవ్వరికి కనిపించకుండా ఆత్మ తిరిగి వెళ్ళిపోతున్న ప్రియులారా. మనకి నెత్తి మీదకి వచ్చే పడేదాకా మనకు తెలియదండి. మనిషి నైజం అది. ఏ ప్రమాదమైనా, ఏ పరిస్థితి అయినా నెత్తి మీదకి వచ్చి పడేంత వరకు, ఆ బాధ అనుభవించేంత వరకు మనిషి మేల్కోడు. అందుకే దేవుడు భవిష్యత్తు చెప్పాడు. ఇదిగో నా మాట వింటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, మీ ఇంటికి ప్రొటెక్షన్ ఉంటుంది, మీ ఒంటికి ప్రొటెక్షన్ ఉంటుంది, మీ ఆత్మకు ప్రొటెక్షన్ ఉంటుంది. అంత క్యాటబిలిటీ వాక్యానికి ఉందని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. మరొక మాట చూసుకొని చేద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమముగా ఉండాలంటే ఏముండాలి? భయము, భక్తి, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసుంటే చాలు, మీకు మేలు. దేవుని మాట అనుసరించే మనసుంటే చాలు, మీ కుటుంబానికి మేలు, మీ కుటుంబానికి నెమ్మది, మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ కుటుంబానికి మేలు. అంటే వాక్యాన్ని అనుసరించి మనసుంటే ఇంత మేలుందా? ఉందని బైబిల్ చెప్తా ఉంది. మరి ఒకవేళ కీడు వస్తే మరి దాన్ని ఎలా జయించాలి?
కీడంటే శోధన, బాధలో, ఇవన్నీ వస్తే ఎలా జయించాలి దాన్ని? చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాడండి బైబిల్లో. ఈజీ. ఒక కీడు, ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా ఢీ కొట్టాలో చెప్పాడు, ఎలా తరిమి కొట్టాలో చెప్పాడు బైబిల్లో. చూద్దాం, ఆ మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. చాలామందికి ఈ సందర్భం అర్థం కాక పొరపాటు చేశారు చాలామంది. అది కూడా చెప్తాను, దాన్ని కూడా చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎంత ఈజీగా చెప్పాడు ఆయన. అసలు కీడు వల్ల ఎవడైనా జయించబడతాడా? ఏమ్మా, కీడు వలన ఎవడైనా సంతోషపడతాడా? కీడు వలన ఎవడైనా జయించగలడా? మీరు ఆలోచించండి, జయించగలరా? యోబు గారికి ఎంత శ్రమ వచ్చిందండి, ఎంత కీడు వచ్చిందండి. మరి ఆ కీడంతా ఎలా జయించాడు? మేలు చేత కీడుని అలా జయించాడు. అవునా కదా? కీడుని ఎలా జయించాడు? మేలు చేత కీడుని బయట తోలాడు బయటికి. మరి మనం జ్ఞానవంతులు కదండి. మరి మనం ఎలా తోలుతున్నాం చెప్పమంటారా? చూపించమంటారు? రిఫరెన్స్ చూపిస్తాం మీకు, మనం ఎలా తోలుతున్నాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం చూడండి, మనం ఎలా కీడుని తోలుతున్నాం బయటికి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11 నుంచి చూద్దాం ప్రియులారా. 11 నుంచి. కీడు నీ మీదకి వచ్చును. మనం ఎలా పోగొడుతున్నాం? అక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? పౌలు గారు, కీడు నీకు వస్తే మేలు చేత కొట్టుదాన్ని బయటికి పోద్ది అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కీడు మన దగ్గరకు వచ్చింది, కీడుతో కీడుని ఎల్లగొట్టాలని చూస్తున్నాం మనం. పోద్దండి. ఆ లైన్ మొత్తం కంటిన్యూషన్ చేయి, ఆపేద్దాం. ఇక ఏం చెప్తున్నాడు చూడండి. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికంగా వచ్చును. సరే, ఏం చెప్పాడు దేవుడు? అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, కీడు నీ మీదకి వస్తుంది. ఎందుకు వస్తుందో కీడు మన మీదకి తెలుసా అండి? కీడు ఎందుకు వస్తుందో తెలుసా? మరి వాక్యం విలువ మనకు అర్థమైతే కీడు ఎందుకు వస్తుందో మనకి? వస్తుందా? అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33 చూసి క్లోజ్ చేసేద్దాం. ఇక సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, ఎంత క్లారిటీ చెప్పాడు. నువ్వు మంత్రిస్తే పోదరా నాన్న, నీకు వచ్చే కీడని చెప్పి ఏమంటున్నాడు? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. చూసారండి, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా ఉంటాడంతే. అసలు ఏ రకంగా ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అసలు డిస్టర్బ్ అవ్వడం, తొనకడు అసలు. ఎంత ఆదరణ కూడినటువంటి ఓదార్పు కలిగిన మాటలు దేవుడు చెప్పేస్తుంటే ఈ మాటలు వినరు. అదే పనికి మాలిన సోది చెప్పండి, గంటల తరబడి కూర్చొని వింటారు. ఏమైనా ఉపయోగం దానివల్ల? లేదండి. ఈరోజు విశ్వాసులకి వాక్యం విలువ అర్థం కాకపోతే ఎవరిని బయట ఉన్న పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఒక విశ్వాసికి వాక్యం విలువ తెలియకపోతే మరి విశ్వాసులు కాని వారి పరిస్థితి ఏంటండి? వాళ్ళని ఎవరండి మార్చేది? ఎవరండి సమాజానికి వాక్యాన్ని చెప్పేది? మీరు ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోండి, వాక్య ప్రకారం బ్రతకండి. దేవుడు నిత్యము మిమ్మల్ని, నన్ను, మన కుటుంబాలందరినీ కూడా, ఈ కూడిక పెట్టుకున్న కుటుంబాన్ని కూడా నిత్యము తోడై ఉండి దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. మనందరం కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించేసుకుందాం.